అందరికీ నమస్కారం. మీ అందరికీ రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక శుభాకాంక్షలు. మనకు మనం ఇచ్చుకున్న భారత రాజ్యాంగం నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ సభలో ఉన్న పెద్దలందరూ సంతకం పెట్టిన రోజు. 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ ప్రతిపై ఆ రోజున రాజ్యాంగ సభలో ఉన్న పెద్దలందరూ సంతకం పెట్టారు. ఈ నవంబర్ 26వ తేదీని ప్రతి సంవత్సరము లా డే, న్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇదే తేదీని రాజ్యాంగ దినోత్సవం, కాన్స్టిట్యూషన్ డే, సంవిధాన్ దివాస్ పేరుతోటి దేశమంతా కూడా ఒక ప్రత్యేకమైన డేగా ప్రకటించుకొని ఆ రోజున రాజ్యాంగానికి సంబంధించి, రాజ్యాంగంలో హక్కులకు సంబంధించి, రాజ్యాంగం ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు అందించింది, ఇంకేం జరగాలి, ఇట్లా అన్ని రకాల కోణాలుగా చర్చించటము, రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలని కోరుకోవటము. ఈ నవంబర్ 26వ తేదీ నాడు అందరూ కూడా ఒకసారి రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రియాంబుల్ని చదవటం, ఒక ప్రతిజ్ఞ చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఈ నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగానికి రైతులకు ఉన్న లింక్ ఏంటి, రైతులకు ఏ విధమైన మేలు ఉంది భారత రాజ్యాంగం అంటే, పౌరుడిగా ఏమున్నాయో అందరికీ ఏది వర్తిస్తుందో రైతుకు అదే వర్తిస్తుంది. కానీ వ్యవసాయానికి, రైతులకు సంబంధించిన ప్రత్యేకమైన నిబంధనలు, ప్రత్యేకమైన ప్రస్తావనలు భారత రాజ్యాంగంలో ఏమైనా ఉన్నాయా? ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగము, రైతు హక్కులు, వ్యవసాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నేళ్లుగా 75 సంవత్సరాలు అవుతుంది భారత రాజ్యాంగంపై సంతకం పెట్టి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 6. ఆ రోజుని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం, అందరికీ తెలుసు. కానీ ఏదైతే రాజ్యాంగంపై సంతకం పెట్టిన నవంబర్ 26వ తేదీ ఉందో దాన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని కొందరికే తెలుస్తుంది, కొందరికి చర్చకే పరిమితం అవుతున్న ఈ నేపథ్యంలో ప్రతి వాళ్ళు కూడా ప్రియాంబుల్ చదవాలి అని ప్రభుత్వం చెప్పటము. చాలా చోట్ల ఈ రోజున అంటే నవంబర్ 26వ తేదీన ప్రియాంబుల్ చదువుతాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ రాజ్యాంగంలో ఎవరి గురించి ఏ ప్రస్తావన ఉంది, ఇంకేం జరగాలనే అంశం వచ్చినప్పుడు రైతుల కోణంలో, వ్యవసాయం కోణంలో రాజ్యాంగాన్ని చూడటము, రాజ్యాంగాన్ని చర్చించటం బహుశా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నమే లీవ్ సంస్థ చేసింది. లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ పేరుతోటి గత కొన్నేళ్లుగా చట్టాన్ని రైతుకు చుట్టం చేయాలి, రైతుకు చట్టాన్ని అర్థమయ్యేలా చెప్పాలి, చట్టం ఫలాలు రైతుకు అందేలా చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న లీవ్ సంస్థ ఈ రాజ్యాంగం, రైతు హక్కులు అనే అంశంపై ఒక చర్చాగోష్ఠి కూడా నిర్వహించడం జరిగింది. చాలామంది ఈ అంశం గురించి మాట్లాడారు. ఈ రోజున మనం కొన్ని అంశాలను వీటిని జ్ఞాపకం చేసుకొని ప్రస్తావన చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు, వ్యవసాయం అనగానే 2-3 అంశాలు జ్ఞాపకం వస్తాయి. ఒకటి భూమి, 2 విత్తనాలు, ఆ తర్వాత నీరు, ఇతర అంశాలకు సంబంధించి. వ్యవసాయంలో సంబంధించి అసలు వ్యవసాయ పథకాలు కానీ, వ్యవసాయం మీద చట్టాలు కానీ చేసే అధికారం ఎవరికి ఉంది? భారత రాజ్యాంగము ఏ అంశాలలో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయాలి, ఏ అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయాలి, ఏ అంశాలపై ఇటు కేంద్రము అటు రాష్ట్రము చట్టాలు చేసే అవకాశం ఉంది అనేది రాజ్యాంగంలోనే పొందుపరిచారు. అలా 3 జాబితాలు ఉంటాయి 7వ షెడ్యూల్లో. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 పేరుతోటి. లిస్ట్ 1 అంటే కేంద్ర ప్రభుత్వం ఏ అంశాల మీద శాసనాలు చేసే అధికారం కలిగి ఉందని చెప్పే జాబితా. 2వ లిస్టు రాష్ట్రాలకి ఏ అంశాలపై అధికారం ఉంది అని చెప్పే జాబితా. 3వ లిస్టు 2 అంటే అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ చట్టాలు చేసుకునే అవకాశం ఉన్న అంశాలు. వ్యవసాయం విషయానికి వస్తే వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయము, వ్యవసాయ మార్కెట్లు, విత్తనాలు, నీరు, భూమి, ఈ అన్ని అంశాలు కూడా రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయి. దానికి కావాలని ఆ విధంగా ఎక్కువ అధికారాలు వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వటం జరిగింది. కారణాలు ఏంటంటే రాష్ట్రానికి పరిస్థితులు మారుతూ ఉంటాయి. నేల స్వభావం, అక్కడ వేసే పంటలు, అక్కడ రైతుల అవసరాలు, అక్కడ వ్యవసాయ అవసరాలు మారుతూ ఉంటాయి. కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన అంశాలన్నీ కూడా రాష్ట్రం పరిధిలో ఉన్నట్లయితే సమర్థవంతమైన చట్టాలు చేయటానికి, రైతులకి వ్యవసాయానికి సంబంధించిన మేలు చేయటం కోసం సులభంగా వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు చాలా ఆలోచించి వ్యవసాయానికి సంబంధించిన పలు కీలక అంశాలన్నిటిని కూడా రాష్ట్ర పరిధిలో ఉంచటం జరిగింది.
కొన్ని అంశాలు మాత్రం కేంద్ర పరిధిలో ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం కావచ్చు, లేదా ఈ రాష్ట్రాల మధ్యలో ఉన్న నీళ్ళకు సంబంధించిన పంపకాలు కావచ్చు, ఇట్లాంటి కొన్ని అంశాల వరకు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఈ రోజున ఒక పెద్ద చర్చ ఏం జరుగుతుంది అంటే, ఈ అధికారాల పంపిణీకి సంబంధించిన అంశానికి వచ్చినట్లయితే స్వామినాథన్ గారు ఎవరైతే అగ్రికల్చర్ కమిషన్ ఆయన ఆధ్వర్యంలో నడిచి వ్యవసాయాన్ని బాగుపరచడం కోసం, రైతు సంక్షేమం కోసం వారు చాలా సూచనలు చేశారు. వారు సుదీర్ఘమైన నివేదికలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. వారి నివేదికలలో రాజ్యాంగంలో ఈ అధికారాల ప్రస్తావన సంబంధించి కూడా కొన్ని మాటలు వారు చెప్పారు. వారు ఏమన్నారంటే, అప్పటి పరిస్థితులలో వ్యవసాయానికి సంబంధించిన చాలా అధికారాలు రాష్ట్ర పరిధిలో ఉన్నాయి, కానీ ఈ రోజున కేంద్రం కూడా చాలా వ్యవసాయానికి సంబంధించిన పథకాలను ప్రవేశపెడుతుంది. చాలా అంశాలలో బడ్జెట్ ఇవ్వడం కానీ, కొన్ని అంశాలలో కేంద్రమే జోక్యం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని అంశాల్లో కేంద్రమే జోక్యం చేసుకోవాల్సిన సందర్భాలు ఏర్పడుతున్న ఈ నేపథ్యంలో సాగుకు సంబంధించి అటు కేంద్రము ఇటు రాష్ట్రం కూడా చట్టాలు చేసుకోగలిగే అధికారం ఉండేలాగా ఉండాలి అంటే, ఈ రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలని కాంకరెంట్ లిస్టు, అంటే రెండు ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేసుకునే విధంగా ఉండే కాంకరెంట్ లిస్టు లేదా మూడవ జాబితాలో పెడితే బాగుంటుందనే ఒక సూచన కూడా చేసినారు. ఇది ఒక అంశం. అంటే ఈ ప్రస్తావన ఈ రోజున ఎందుకు చేస్తున్నామంటే రాజ్యాంగానికి సంబంధించింది కాబట్టి. మీకు విత్తనాలకు సంబంధించిన విత్తన చట్టానికి సంబంధించిన చాలా డిబేట్ నడుస్తుంది. విత్తనాల మీద కేంద్రం చట్టం చేయాలా, రాష్ట్రం చట్టం చేయాలా? కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని ముందుకు తీసుకొచ్చింది. 1966లో కేంద్ర విత్తన చట్టం ఏముంది, మరి విత్తనాలు కాంకరెంట్ లిస్టులో ఉంటుంది కాబట్టి, ఇలా వ్యవసాయం స్టేట్ లిస్టులో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చట్టం చేయాలి అనేది ఒక వాదన వస్తుంది. ఈ నేపథ్యంలో దీని మీద కూడా మళ్ళీ ఒక్కసారి చర్చ జరగాలి. 1949లో అప్పటి రాజ్యాంగ నిర్మాతలు, మహామహులందరూ ఆ రాజ్యాంగ సభలో ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, చాలామంది లాయర్లు ఆ చట్టసభలో ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు ఈ రచనా కమిటీకి సారథ్యం వహించారు. అదేవిధంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ సభకి అధ్యక్షులుగా వారు ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈ రాజ్యాంగ సభలో ప్రతి అంశం మీద క్షుణ్ణంగా చర్చించారు. అందులో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది, వ్యవసాయానికి సంబంధించి. అప్పటి పరిస్థితులు ఆ విధంగా ఉంది. ఈ రోజున మరొక దఫా చర్చ జరగాలి. మరిన్ని అధికారాలు రాష్ట్రాలకు రావాలా, కాంకరెంట్ లిస్టులో ఉండాలా, కేంద్ర పరిధిలో అంశాలను కూడా రాష్ట్రాలకు తీసుకురావాలా, వీటన్నిటి మీద కూడా ఒక చర్చ జరిగితే బాగుంటుంది. సాగు బాగుపడాలంటే, రైతు సంక్షేమం జరగాలి అంటే ఏం చేస్తే బాగుంటుందనే ఒక చర్చ కూడా మరొక దఫా జరిగినట్లయితే ఉపయోగం ఉంటుంది. ఇది ఒక అంశం. అయితే ఇక రెండోది భూములకు సంబంధించి. వ్యవసాయము అంటే అతి కీలకమైనది భూమి హక్కులు, భూమి వారసత్వంగా పంపకాలు, వీటి భూములకు సంబంధించిన పన్నులు, ఈ అంశాలకు సంబంధించే చాలా కీలకం. రాజ్యాంగం ఏం చెప్తుంది భూమికి సంబంధించి? ఒకప్పుడు భూమి హక్కు ప్రాథమిక హక్కు. భూమి హక్కులకు సంబంధించి వ్యవసాయము అనగానే భూమి అతి ప్రధానమైనది. మనం జనరల్గా వ్యవసాయం గురించి మాట్లాడినా, రైతుల గురించి మాట్లాడినా, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నీళ్లు, ఇవన్నిటి గురించి మాట్లాడతాం. కానీ భూమిని మనం సపరేట్గా చూస్తాం. కానీ సాగు సాఫీగా సాగాలంటే చిక్కులు లేని భూమి హక్కులు ఉంటేనే సాగు సాఫీగా సాగుతుంది. మరి భూములకు సంబంధించి రాజ్యాంగంలో ఏం ప్రస్తావన ఉంది అని మరొకసారి చూస్తే, 70వ దశకం వరకు కూడా భూమి హక్కు ప్రాథమిక హక్కుగా ఉంది. ఆర్టికల్ 19లో భాగంగా ఎట్లయితే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, ఎక్కడైనా నివాసం ఉండే హక్కు, ఎక్కడైనా స్వేచ్ఛగా వెళ్ళే హక్కు దేశంలో ఎట్లయితే ఉన్నాయో, జీవించే హక్కు, ఇందులో భాగమే స్పష్టంగా చెప్పుకునేది అంటే భూమి హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి భారత రాజ్యాంగంలో మనం మొదట రాసుకున్నాం. కానీ ఆ తర్వాత కాలంలో భూమి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండటం వలన ఒక ఇబ్బంది వస్తుంది. భూ సంస్కరణను అమలు చేస్తున్నప్పుడు, జమీందారు జాగీర్దారు లాంటి వ్యవస్థలను రద్దు చేస్తున్నప్పుడు ఈ ప్రాథమిక హక్కుగా భూమి హక్కు ఉండటం వల్ల ఈ సంస్కరణలకు చిక్కులు ఏర్పడుతున్నాయి. వాళ్ళ రద్దు చేయటం కానీ, లేకపోతే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి తీసుకొని భూమి లేని వాళ్ళకి పంచేటప్పుడు ఈ హక్కు ప్రాథమిక హక్కు ఉన్న చిక్కులు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ తర్వాత రాజ్యాంగాన్ని సవరించి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి భూమి హక్కుని తొలగించడం జరిగింది. కానీ ఇప్పటికీ అది రాజ్యాంగంలో మరో చోట ఉంది. ఆర్టికల్ 300A ఇది భూముల గురించే మాట్లాడుతుంది. ఏమంటుందంటే, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల భూములని తీసుకోవటానికి వీలు లేదు, తీసుకోవాల్సి వస్తే చట్టబద్ధంగా చట్టంలో పేర్కొన్న ప్రొసీజర్ ప్రకారమే భూములు తీసుకోవాల్సింది తప్ప ఇతరత్ర భూమి హక్కులకి భంగం కలిగించకూడదు అనేది ఆర్టికల్ 300A చెప్తున్న సారాంశం. అంటే ఇప్పుడు భూసేకరణ చేసిన ప్రభుత్వం ప్రజల నుంచి భూములు తీసుకున్నప్పుడు భూసేకరణ చట్ట ప్రకారం చట్టం ఏం చెప్తుందో ఆ పద్ధతి ప్రకారమే తీసుకోవాలి. కానీ అందుకు విరుద్ధంగా తీసుకున్నా,
అసలు చట్టంలో లేకుండా భూసేకరణ జరిగినా సరే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. అంతేకాదు ఇటీవల కాలంలో గౌరవ తెలంగాణ హైకోర్టు కావచ్చు, అదేవిధంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, గౌరవ సుప్రీంకోర్టు కావచ్చు, పలు సందర్భాల్లో ఒక మాట భూమి హక్కు సంబంధించి రాజ్యాంగం సంబంధించి చెప్తున్న మాట ఏంటంటే, భూమి హక్కు ఈ రోజుకి ప్రాథమిక హక్కు కాకపోవచ్చు కానీ అది ఒక రాజ్యాంగ హక్కు. ఈ రోజుకి కూడా భూమి హక్కు రాజ్యాంగ హక్కు. అంత మాత్రమే కాదు, అంతర్జాతీయ ఒప్పందాల మేరకు భూమి హక్కు ఒక మానవ హక్కు. మన హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ చూసుకున్నా, లేదా ఇటీవల కాలంలో వచ్చిన రైతు హక్కుల డిక్లరేషన్ చూసుకున్నా సరే, భూమి హక్కు ప్రాథమిక హక్కు. భూమి హక్కు ప్రాథమిక హక్కు కాకపోయినా రాజ్యాంగ హక్కు మానవ హక్కుగా ఈరోజుకు ఉంది. కాబట్టి ప్రజల భూమి హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. రాజ్యాంగం కల్పించిన ఒక బాధ్యత ప్రభుత్వం మీద. అంతేకాకుండా వ్యవసాయాన్ని సమగ్రంగా నిర్వహించడం, ఒక సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం అభివృద్ధి చెందేలాగా చూసే బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద భారత రాజ్యాంగం ఉంచింది. భారత రాజ్యాంగం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో స్పష్టంగా పేర్కొన్న మాట ఏంటంటే, వ్యవసాయానికి సంబంధించి ఒక శాస్త్రీయ దృక్కోణంలో సాగు అభివృద్ధి చెందేలాగా చూసే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రాథమిక హక్కులకి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ప్రభుత్వం నిర్వర్తించాల్సిన విధులకి మధ్య తేడా ఏంటంటే, ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే మనం కోర్టుకు వెళ్ళి కేసు వేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయాలని డిమాండ్ చేయడానికి ఉంటుంది. కానీ ఇది ఏదైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుందో ఇందులో ఉన్నాయి ప్రభుత్వం చేయటం కోసం ఒక మార్గదర్శకంగా పనికొస్తే కానీ చేయనంత మాత్రాన మనం కోర్టుకు వెళ్ళి అది చేయాల్సిందే అని అడగడానికి అవకాశం ఉండదు. కానీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా గౌరవ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నాయి కూడా ప్రాథమిక హక్కులతో జతపరిచి తప్పకుండా ఇవి చేయాల్సిందే అని చెబుతూ వస్తున్న నేపథ్యంలో వ్యవసాయానికి సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక స్పష్టమైన బాధ్యత ఉంది. రైతు సంక్షేమం పైన, సాగు అభివృద్ధి జరిగేలాగా చూడటం పైన. ఇవి నేను కొన్ని అంశాలు ఇప్పటిదాకా పేర్కొన్నా. రాజ్యాంగంలో వ్యవసాయము, సాగు రంగానికి సంబంధించి, రైతులకు సంబంధించి ఉన్న కొన్ని కీలకమైన అంశాలు మేము ముందు ఉంచే ప్రయత్నం చేసిన. ఒకటి, వ్యవసాయానికి సంబంధించి చట్టాలు చేసే అధికారాలు ఎవరికి ఉన్నాయో మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏముందో వ్యవసాయం సంబంధించి మాట్లాడుకున్నాం. దాంతోపాటుగా భూమి హక్కులకు సంబంధించి రాజ్యాంగంలో ఏం పొందుపరిచారో అవి మాట్లాడుకుంటున్నాం. ఇక ఇవి కాకుండా భారత రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు కూడా రైతుకు ఉంటాయి. స్వేచ్ఛగా జీవించే హక్కు కావచ్చు, వాక్ స్వాతంత్రం హక్కు కావచ్చు, సంఘాలుగా ఏర్పడటం కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగం కల్పించిన స్వాతంత్రాలు, రాజ్యాంగం కల్పించిన హక్కులు. రైతులు కూడా వీటన్నిటికీ అర్హులు. రాజ్యాంగం అందరి రాజ్యాంగం. కాబట్టి రైతు సమస్యలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర కానీ ఏవైతే మనం మాట్లాడుతున్నామో మనకంటే ఎక్కువ రైతులకి హక్కులు ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే సాగు సాఫీగా సాగినప్పుడే, రైతు సుభిక్షంగా ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కొన్ని అంశాలు మేము ముందు దృష్టికి వచ్చే ప్రయత్నం చేశాను. ఇక ఇంకొక 2 అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇది ముగిద్దాము. ఒకటి, రాజ్యాంగంలో పేర్కొన్న ఇంకొక కీలకమైన హక్కు, ఎవరికైనా సరే సమస్య ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు, కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఉచితంగా న్యాయ సలహాలు, న్యాయ సహాయం పొందటం అనేది ప్రాథమిక హక్కు అని గౌరవ సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ మేరకే 1987లో ఒక చట్టం చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసిన చట్టం, జాతీయ న్యాయ సేవా సంస్థల అథారిటీ చట్టం, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ పేరుతోటి 87లో చట్టం చేశాం. 95 నుంచి అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ చట్టం యొక్క లక్ష్యం ఏంటంటే, ఎవరైనా పేదలు కానీ, మహిళలు కానీ, గిరిజనులు కానీ, దళితులు కానీ, పేద కుటుంబాల వాళ్ళు ఎవరైనా సరే ఆర్థిక కారణాల వల్లనో మరొక కారణాల వల్లనో న్యాయం పొందలేని పరిస్థితి ఉండొద్దు. ఎప్పుడైనా సరే వాళ్ళకు ఉచితంగా న్యాయ సహాయము, సలహాలు కూడా ఉచితంగా పొందే హక్కు ఉందని చెప్పి చట్టం చెప్తుంది. దానికి తగ్గట్టుగా తాలూకా స్థాయి నుంచి ఢిల్లీ దాకా తాలూకా న్యాయ సేవా అథారిటీ అని, జిల్లా న్యాయ సేవా సంస్థ అని, రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ అని, కేంద్ర న్యాయ సేవల అథారిటీ అని జడ్జిల ఆధ్వర్యంలో ఈ అథారిటీలు నడుస్తున్నాయి.
రకరకాల పథకాల ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించే కార్యక్రమాలు, అది పారాలీగల్ వాలంటరీ స్కీమ్ ఉంది, దాంతోపాటుగా పేదల కోసం కానీ, గిరిజనుల కోసం కానీ, మహిళల కోసము, బాలల కోసం, చైల్డ్ లేబర్ ప్రివెంట్ చేయడం కోసం, ఇట్లా రకరకాల అంశాల మీద ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎట్లయితే నవంబర్ 26వ తారీఖున మనం లా డేగా లేదా కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామో, నవంబర్ 9వ తారీఖుని నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అని కూడా సెలబ్రేట్ చేస్తారు, న్యాయ సేవల దినోత్సవం. ఎందుకంటే ఏదైతే నేను చట్టం చెప్తున్నానో ఆ చట్టం అమల్లోకి వచ్చిన రోజు 1995 నవంబర్ 9వ తారీఖు. కాబట్టి ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖుని న్యాయ సేవల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. బాగానే ఉంది, చాలామందికి దీనివల్ల ఉపయోగం జరుగుతుంది. వీళ్ళ ద్వారా లోక్ అదాలత్ల నిర్వహణ జరిగి చాలా కేసులు కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా కూడా పరిష్కారాలు జరుగుతున్న నేపథ్యంలో రైతుల కోసం ఏమన్నా ప్రత్యేకమైన పథకాలు ఉన్నాయా? ఎందుకంటే రైతులకి రోజు రోజుకు చట్టాలతో అవసరాలు చాలా పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజున ఒక తెలంగాణ రాష్ట్రమే తీసుకుంటే సాగుకు సంబంధించి, భూమికి సంబంధించి ఒక 120 చట్టాలు, 124 చట్టాలు ఉన్నాయి. భూమి కాకుండా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, మార్కెట్లు, వీటన్నిటికి సంబంధించి మరొక 65 చట్టాలు, అంటే దాదాపుగా 200 చట్టాలు వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి. రైతుకు ఈ చట్టాలు ఎట్లా తెలియాలి? అవసరం వచ్చినప్పుడు రైతు ఆ చట్టాలను వాడుకోవటం ఎలా? రైతు ఏదన్నా విత్తనం నష్టపోయినప్పుడు, ఎరువులు, పురుగు మందు వల్ల నష్టం జరిగితేనో, రుణాల విషయంలో ఇబ్బందులు ఉంటేనో కోర్టుకో మరొక చోటుకో వెళ్ళాలి, న్యాయం పొందాలి అంటే అవగాహన లేని సందర్భం. ఒకవేళ అవగాహన ఉన్నా వెళ్ళాలంటే ఖర్చులు పెట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలో గైడ్ చేసే వాళ్ళు ఉండాలి. మరి వారి కోసం ఏమైనా ప్రత్యేకమైన పథకం ఉందా? ఎందుకంటే రాజ్యాంగం ఒక పక్కన ఉచిత న్యాయ సహాయం పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు పేర్కొంది, చట్టం ఉంది. అందుకే రైతుల కోసం ప్రత్యేకంగా ఉచిత న్యాయ సహాయం ఎట్లా అందించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో బమ్మెర గ్రామంలో, బమ్మెర పోతన గారు ఎక్కడైతే అరకదునిన ఊరు, ఆ నేల పక్కన ఆనుకొనే దేశంలోనే మొట్టమొదటిసారిగా లీవ్ సంస్థ, గౌరవ హైకోర్టు, లీగల్ సర్వీస్ అథారిటీ, నాల్సా యూనివర్సిటీ వీళ్ళందరి భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు జరిగింది బమ్మెర గ్రామంలో. అదేవిధంగా వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకి ఉచిత సేవలు అందించడం కోసం, ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 100 గ్రామాలలో లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లీవ్ సంస్థ ప్రారంభించిన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుంటూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంతటా, దేశమంతటా కూడా ఇలాంటి ఒక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ల ఏర్పాటు జరగాలి. దీని ద్వారా రైతులకు ఎప్పుడన్నా న్యాయ సేవలు పొందే అవసరం ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఉండే క్లినిక్ల ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎక్కడెక్కడైతే ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఉన్నాయో రైతులు అక్కడికి వెళ్ళి సహాయం పొందొచ్చు. దాంతోపాటుగా న్యాయ సేవా అథారిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో రైతులకు విత్తనాల విషయంలో కానీ, మార్కెట్ల విషయంలో కానీ, భూమి సమస్యల విషయంలో కానీ చిక్కులు ఉన్నప్పుడైతే వీరిని ఆశ్రయించి ఉచితంగా న్యాయ సహాయం పొందే అవకాశం ఉంది. అది కూడా ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు. మనం ఇప్పటిదాకా రైతులు ఏదైనా చట్టాలకు సంబంధించిన చిక్కులు వచ్చినప్పుడు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నష్టం జరిగితే నష్టపరిహారం పొందాలన్నా, లేదా పంట రుణాలకు సంబంధించిన సమస్యలున్నా, భూమి సమస్యలున్నా, రైతుకు ఎట్లాంటి న్యాయపరమైన చిక్కులున్నా ఉచిత న్యాయ సలహాలు, సహాయం ఎలా పొందాలనేది మనం మాట్లాడుకున్నాం. స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే న్యాయ సహాయం పొందటం అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కుకు నెరవేర్చడానికి 1987లో చట్టం వచ్చింది. ఆ చట్టం కిందనే రైతులు ఈ విధంగా ఉచిత న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉంది. ఈరోజు మనం ఇంకొక అంశాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి, రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం కోసం తెలంగాణ వ్యవసాయము మరియు రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కమిషన్ ఏర్పాటు దేశంలో చాలా అరుదుగా జరిగింది, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే. పంజాబ్లో ఉంది అట్లాంటి కమిషన్, తర్వాత ఇప్పుడు తెలంగాణలోనే రైతుకు మేలు జరగటం కోసం ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మనం ఇప్పటిదాకా ఏదైతే రైతుల హక్కుల గురించి మాట్లాడుకుంటున్నామో వాళ్ళ హక్కులకి భంగం కలిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలు, పథకాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిలో ఎట్లాంటి మార్పు చేర్పులు కావాలి, ఇంకే విధమైన కొత్త చట్టాలు, కొత్త రకమైన పథకాలు వస్తే బాగుంటుంది, వీటన్నిటిపైన ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
పెద్దలు కోదన్ రెడ్డి గారు ఈ కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. నాతో పాటు మరొక 6 మంది ఈ కమిషన్లో సభ్యులుగా ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే ఈ కమిషన్ పనిచేయటం ప్రారంభించింది. రాబోయే రోజులలో రాష్ట్రం అంతటా ఈ కమిషన్ పర్యటించబోతుంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు నష్టాలని ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం ఏం చేయాలో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సూచనలు కూడా ఇచ్చే ప్రయత్నం కమిషన్ చేయబోతుంది. ఈ కమిషన్ కార్యాలయము హైదరాబాద్లోని బీఆర్కే భవన్ సెక్రటరియట్ ఎదురుగా ఉన్న ఏదైతే బూరుగుల రామకృష్ణరావు భవన్ ఉందో ఆ బీఆర్కే భవన్లో మొదటి అంతస్తులో ఈ కమిషన్ కార్యాలయం ఏర్పాటైంది. రైతులు ఆ కమిషన్ కార్యాలయానికి రావచ్చు. కమిషన్ కూడా ఎప్పటికప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించుకుంటూ ప్రభుత్వాలకి సూచనలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే చెరువులపైన ఏదైతే గ్రామాలలో చెరువులు కుంటలు ఉన్నాయో వాటి రక్షణకు సంబంధించి వాటి యాజమాన్యానికి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది, కన్సల్టేషన్ జరిగింది. వాటిలో వచ్చిన అభిప్రాయాలతో ప్రభుత్వానికి కొన్ని సూచనలు వెళ్ళాయి. అదేవిధంగా రైతుల ఇతర అంశాల మీద కూడా రాబోయే రోజులలో కొంత చర్చించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇచ్చే ప్రయత్నం ఈ కమిషన్ చేస్తుంది. మీరు కూడా ఎప్పటికప్పుడు రైతులు కావచ్చు, రైతు సంక్షేమం కోరుకునే ఎవరైనా సరే మీ సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు కమిషన్కి అందించాలని కమిషన్ సభ్యుడిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. గడిచిన 5-6 సంవత్సరాలుగా చాలా అంశాలపై భూమి సంవాద్ పేరుతోటి సాటర్డే రోజు చర్చాగోష్ఠి నిర్వహించే ఒక ఆనవాయితీ చేస్తూ వస్తున్నాం లీవ్స్ సంస్థ తరపున. లీవ్స్ సంస్థ అనేది రైతుల కోసం రైతులకు చట్టాలను చుట్టం చేయాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉద్భవించిన ఒక సంస్థ. లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ. లీవ్స్ ఆకు అనే మీనింగ్ రావాలి, దానికి అర్థం కూడా ఉండాలి అని పెట్టడం జరిగింది. మీరు కొంచెం లోతుగా చూసుంటే అమెరికా లాంటి దేశంలో 2% కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ జనాభా లేని దేశంలో రైతుల చట్టాలపైన ప్రత్యేకమైన అధ్యయనం చేయడానికి సెంటర్లు ఉన్నాయి, ప్రత్యేకమైన లా కోర్సులు ఉన్నాయి, రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆఫ్రికా లాంటి దేశంలో కూడా రైతులు చట్టాలపైన చాలా విస్తృతంగా పని జరుగుతుంది. వాటిని ఆదర్శంగా తీసుకొని భారతదేశం 65% జనాభా రైతుల వ్యవసాయం మీద ఆధారపడ్డ జనాభా ఉన్న దేశంలో కొన్ని వందల చట్టాలు ఉన్నాయి రైతుల కోసం. ఆ చట్టాలని ఎట్లా వాళ్ళకి ఉపయోగపడేట్టుగా చేయాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఒక 2 ప్రస్తావించి ఈరోజు కార్యక్రమాలకు వెళ్తాను. ఇటీవల కాలంలో గౌరవ హైకోర్టు, లీగల్ సర్వీస్ అథారిటీ, నల్సార్ యూనివర్సిటీతో కలిసి గ్రామాలలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం ప్రారంభం చేశాం. ఒక మోడల్గా ఉండాలని, ఆదర్శంగా ఒక హిస్టారికల్ గ్రామం అయితే బాగుంటుందని బమ్మెర పోతన గారు అరకదున్నిన నేలకి ఆనుకొని ఒక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు జరిగింది బమ్మెర గ్రామంలో. జస్టిస్ మన నవీన్ రావు గారు వారు గిస్గుడ్ చైర్మన్ లీగల్ సర్వీస్ అథారిటీగా ఉన్నప్పుడు వారిని తీసుకెళ్ళి వారి చేతుల మీదుగా ఆ క్లినిక్ ప్రారంభమైంది. అదేవిధంగా వరంగల్ జిల్లా కోర్టులో కూడా ఒక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ని ప్రారంభం చేశాం. అవి 2 ఏంటంటే దేశంలో ఉన్న 7 లక్షల పైచిలుకు గ్రామాల్లో రైతుల చట్టాలపై పనిచేసే ఒక వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. అదేవిధంగా ప్రతి శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో న్యాయగంట పేరుతోటి ఎవరైనా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాము, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే రైతుల సమస్యల మీద సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. భూమి సంవాద్ కూడా విధానపరమైన నిర్ణయాలలో మన వంతుగా సహాయం ఇవ్వాలి, ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద చర్చించాలని ఇదే వేదికగా ధరణి సమస్యల మీద మాట్లాడుకున్నాము. తర్వాత రైతుల సమస్యల మీద మాట్లాడిపోయినాం. పోయినసారి ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు గ్రామాలు తర్వాత రాజ్యాంగం అనే అంశం మీద చర్చ చేయడం జరిగింది ఇదే వేదిక మీద రాజ్యాంగ దినోత్సవం రోజున. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఒక ఇన్ఫార్మల్ డిస్కషను రైతులు రాజ్యాంగం అంశం మీద చర్చ పెట్టడం జరిగింది. ఆ అంశాలకు వెళ్ళే ముందు ఇక్కడికి తమ విలువైన సమయం తీసుకొని హాజరైన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కోదన్ రెడ్డి గారు వ్యవసాయ కమిషన్ చైర్మన్, ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు ఎమ్మెల్సీ, నాతో పాటు అగ్రికల్చర్ కమిషన్ మెంబర్లుగా ఉన్న రాములు నాయక్ గారు, గంగాధర్ గారు, వీరిద్దరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మిగతా అందరూ కూడా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించడానికంటే ముందు మీకు అందరికీ తెలిసి ఈరోజు రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 29, 1949 రోజున నవంబర్ 26, 1949 రోజున రాజ్యాంగ ప్రతిపైన అక్కడ పెద్దలందరూ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ సంతకం పెట్టిన రోజు. ఆ రోజుని మనం ఇప్పటిదాకా లా డే కింద సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాం. గడిచిన 8-9 సంవత్సరాలుగా అదే రోజుని రాజ్యాంగ దినోత్సవంగా, కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దివస్ కింద మనం సంవిధాన్ దివస్ కింద సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఆ రోజుని పురస్కరించుకొని
ప్రియాంబుల్ అందరం చదవటం ఒక ఆనవాయితీ. పెద్దలు ప్రొఫెసర్ కోదండం గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ప్రియాంబుల్ చదువుతారు, మన అందరం చదువుదాం. The people of India, having solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. రాజ్యాంగంలో రైతులు అనగానే 3-4 అంశాలు గుర్తుకొస్తాయి. ఒకటి, వ్యవసాయము, రైతులకు సంబంధించిన అంశాలపైన శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉంది. దాని మీద పెద్ద నడుస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఎన్ని అధికారాలు ఉన్నాయి, కేంద్రానికి ఏమున్నాయి, ఇప్పుడు ఆ అధికారాలు కేంద్రం ఉన్నాయి కూడా రాష్ట్రానికి ఇవ్వాలా, రాష్ట్రానికి కేంద్రానికి ఉన్నాయని కలిపి కామన్ లిస్టులో పెడితే ఇద్దరు అది చట్టాలు చేసే అవకాశం ఉందా? విత్తన చట్టం ఒక మంచి ఉదాహరణ. ఎవరు చట్టం చేయాలి దాని మీద ఇంకా ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. కానీ వ్యవసాయానికి సంబంధించిన చాలా అంశాలు స్టేట్ లిస్టులో ఉన్నాయి. దీని మీద కొంత ఎవరైనా మాట్లాడగలిగి దాని మీద కొంత సూచనలు ఉంటే బాగుంటుంది. రెండవది, వ్యవసాయం అనగానే మనకు భూమి చాలా ప్రధానమైన అంశం. ఒకప్పుడు భూమి ప్రాథమిక హక్కు, తర్వాత ఆ జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఎందుకంటే భూ సంస్కరణకు అది అడ్డుపడుతున్న ఉద్దేశంతో దాన్ని మనం తీసుకెళ్ళి ఆర్టికల్ 300Aలో పెట్టుకున్నాం. అంటే అది ఒక రాజ్యాంగ హక్కుగా ఉంది ఈ రోజుకి కూడా. ఈ మధ్యకాలంలో చాలా తీర్పులలో భూమి విషయంలో వచ్చినప్పుడు గౌరవ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్తున్న మాట ఏంటంటే, భూమి హక్కు ప్రాథమిక హక్కు కాకపోవచ్చు కానీ అది రాజ్యాంగ హక్కు, మానవ హక్కు కూడా. కాబట్టి భూమి రికార్డుల విషయంలో కావచ్చు, భూసేకరణ విషయంలో చాలా తీర్పులు వస్తున్నాయి. భూమి అంశం మీద కొంత మనం ప్రస్తావన చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో అంశము, ఉచితంగా న్యాయ సహాయం పొందాలి, న్యాయ సహాయం ఇవ్వాలి అనేది ఇప్పుడు ప్రాథమిక హక్కు. నాకు ఆర్థిక కారణాల వలనో మరొక కారణాల వలనో కోర్టు మెట్లు ఎక్కలేని పరిస్థితి ఉండకూడదు, నాకు ఉచితంగా సలహాలు సహాయం పొందడం అనేది ప్రాథమిక హక్కు అని చెప్పినాం. దాని కింద ఒక చట్టం వచ్చింది. 29 సంవత్సరాలుగా లీగల్ సోర్స్ అథారిటీ యాక్ట్ అమలు అవుతుంది. కానీ ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా రైతుల కోణంలో ప్రత్యేకమైన ఒక లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ కానీ రైతుకి చట్టాన్ని దగ్గర చేసే కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. ఆ దృష్టిలో మనం ఏం చేయొచ్చు? చివరిగా, ఎప్పుడూ లేనట్టుగా తెలంగాణలో మొదటిసారిగా రైతుల కోసం ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటైంది. రైతులంటేనే గుర్తొచ్చే ఒక గొప్ప వ్యక్తి కోదండరెడ్డి గారు దానికి బాధ్యత వహిస్తున్నారు. వారు అనగానే రైతు గుర్తొస్తారు, రైతు అంటే వారు గుర్తొస్తారు, వారు చూస్తే రైతు గుర్తొస్తారు. వారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో తెలంగాణ వ్యవసాయము మరియు రైతు సంక్షేమ కమిషన్ పేరుతోటి ఒక కమిషన్ ఏర్పాటై ఇప్పుడిప్పుడే పని ప్రారంభమవుతుంది. రాబోయే రోజుల్లో జిల్లాలకు వచ్చే కార్యక్రమం కూడా ఉంది. భూ చట్టాలపైన ఈరోజు ప్రభుత్వంలో కూడా, ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే, సునీల్ గారు ఈరోజు అన్ని విషయాల జోలికి పోకుండా అనేకమైన విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. నేను రైతులు రాజ్యాంగం అనే ఈ ప్రస్తావనలో రైతు అనే పదం చాలా ఆలస్యంగా వచ్చింది పేరు. తెలంగాణలో అంతకంటే ముందు భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, ఈ వ్యవస్థ ఒక్కొక్కరి దగ్గర వేరే ఎకరాలు వాళ్ళ ఆధీనంలోనే ఉండేటివి. రవి గారు 2-3 చాలా కీలకమైన అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చిండ్రు. ఆ రోజులలో ఆ వ్యవస్థను సంస్కరణల ద్వారా ఎప్పటికప్పుడు అనేకమైన మార్పులు తెస్తూ ఆ భూస్వామ్య వ్యవస్థ నుంచి భూ సంస్కరణలు రావడం,
భూములు పంపకం చేయడం, మళ్ళీ దాని తర్వాత అప్పట్లో దున్నేవాడిదే భూమి భూపోరాటాలు తెలంగాణ ప్రాంతంలో చాలా చరిత్రలో ఇప్పటికి కూడా చదువుకుంటాం మనం. ఇట్లాంటి అన్ని విషయాలు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాం. ఆ రోజులలో ఆ వ్యవస్థ నుంచి పటేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు కూడా అప్పట్లో వాళ్ళ దస్తరాలలో ఒక రైతు పేరు రాసి వృత్తి ఏమిటి అంటే కాపుదనం అని రాసేవాళ్ళు. వ్యవసాయం అని రాసేవాళ్ళు కాదు, కాపుదనం అంటే కాపుదనం అంటే వ్యవసాయం. అట్లా వ్యవసాయం చేసే వాళ్ళకి కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, భాష కూడా లేదు. అందువల్ల ఇది ఒక ప్రధానమైన వృత్తి, అంత గౌరవప్రదమైన వృత్తి. నేను అనుకుంటా మొదటి నుంచి ఇప్పుడు ఆ వృత్తికి కొంత మసకబారింది. కానీ ఒక్కసారి మనం వెనకకు తిరిగి ఆలోచన చేసుకుంటే ఆనాటి పెద్ద పెద్ద మహానుభావులంతా రైతే దేశానికి వెన్నెముక అన్నారు, రైతును అన్నదాత అన్నారు. ఇందాక చాలామంది మాట్లాడేటప్పుడు కళ్ళం ప్రస్తావన వచ్చింది. రైతు దానం చేసేవాడే కానీ చేయి దాచేవాడు కాదు. పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు రైతు ప్రభుత్వాల పక్కన చూస్తున్నాడు. కాలం మారిపోయింది, సంస్కరణలు వచ్చినాయి, అయినా సంపూర్ణం కాలే. వీటిని సంపూర్ణంగా అన్ని విషయాల కంటే ముఖ్యంగా చాలా ఉన్నాయి ఇందులో. భూమి అనేది రైతుకు ఉండే హక్కుగా మన భారతదేశంలోనే కాదు, మన తెలంగాణలోనే కాదు, యునైటెడ్ అసెంబ్లీ కూడా తీర్మానం చేస్తూ రైతుకు కూలీకి భూమికి హక్కు ఉంది అనే మాట ఒక తీర్మానంలో ఆనాడు పెట్టిన సంగతి మనం గుర్తుంచుకోవాలి. అసలు ఉద్దేశం ఇంత గౌరవప్రదంగా ఉండే వ్యవసాయ వృత్తి, దీనికి మనం తెలిసిండి కూడా ఇంకా భావి తరాల వాళ్ళకి దీని ప్రభావం ఉండకుండా ఉండాలి అని అంటే రాజకీయాలకు అతీతంగానే మనం ఆలోచన చేయాలి. సమస్యలు వస్తూ ఉంటాయి, సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి మనకి. జమీందారీ వ్యవస్థ పోయిన తర్వాత ఒక సందర్భంలో రవి గారు ఇప్పుడే అన్నారు, కౌలు రైతు విషయం ప్రస్తావనకు వచ్చింది. కౌలు రైతు అనేది ఎప్పటి నుంచో ఉంది. ఒక సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఒక వ్యవసాయ స్నాతకోత్సవంలో అన్నమాట, షేర్ క్రాపింగ్ అనే మాట ఆమె ప్రస్తావనకు తీసుకొచ్చింది. అంటే పంట పంచుకోవడం. ఒక భూమి యజమాని దగ్గర ఒక కౌలుకు తీసుకున్న ఒక కౌలు రైతు పెట్టుబడి భూమి యజమాని పెడతాడు, కష్టం కౌలు రైతు ఇద్దరు కలిసి కష్టపడతారు. పంట పండిన తర్వాత సరిసగం పంచుకునే సాంప్రదాయం చాలా కాలం వరకు ఉండింది. అందుకే ఇందిరాగాంధీ గారు షేర్ క్రాపింగ్ అనే పదం హిందీలో మాట్లాడింది. రెవెన్యూ రికార్డులలో రాసేటప్పుడు కబ్జాదారు కాలం కొన్ని సమస్యలను సృష్టించింది. ప్రభుత్వ భూములు కానీ పట్టా భూములు కానీ కొంతకాలం దానిపైన నిరంతరంగా తను వ్యవసాయం చేసి ఉంటే అతనికి హక్కు కల్పించే చట్టం ఉండింది అప్పుడు. ఇవన్నీ ఒక్కసారి వెనకటి చట్టాలు, వెనకటి ఆలోచనలు చూస్తే చాలా బాగా జరిగినాయి. ఎప్పుడు కూడా రైతు కూలి కౌలుదారు మధ్యన మనస్పర్ధలు ఎప్పుడు రాలే. ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి. లాయర్ గారు అయితే మాకు అనేక సందర్భాలలో ఈ భూమికి సంబంధించిన ధరణి సమస్య వచ్చినప్పుడు కూడా చాలామంది పెద్దలు మాకు పుస్తకాలతో యుక్తంగా రాసి మాకు కొన్ని సూచనలు కూడా చేసిండ్రు. సో ఇందులో ఇప్పుడు మనం చేయాల్సిందంతా కూడా రాజకీయాలకు అతీతంగా రైతు రాజ్యాంగం అనే ప్రస్తావన వచ్చినప్పుడు
చట్టాలలో మార్పులు తేవాలనా లేకపోతే రాజ్యాంగ సవరణ చేయాలా? రాజ్యాంగ సవరణ అనేది కూడా మన కళ్ళ ముందు జరిగిన మాట. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేక సార్లు మలుపులు తిరుగుతూ అనేక సలహాలు తీసుకుంటూ జలగం వెంగళరావు గారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా అట్లాంటి వాళ్ళు ఆనాడు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా వారితో కమిటీ కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. చివరిగా 73-74 రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత అనేకమైన మార్పులు వచ్చినాయి. లోకల్ బాడీస్ అన్నీ కూడా సక్రమంగా రిజర్వేషన్స్ కానీ ఇంకొకటి కానీ వాళ్ళకు నిధులు కానీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా సక్రమంగా రిజర్వేషన్స్ 73-74 రాజ్యాంగం సవరణ తర్వాత జరిగినాయి. అందుకే రాజ్యాంగంలో రైతు వ్యవసాయము దీనికి ఏమైనా సవరణ అవసరమా అనేది కూడా మనం ఆలోచన చేయాలి, చర్చించుకోవాలి కూడా. కాబట్టి ఇప్పుడు మన ముందున్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 2013 భూసేకరణ ద్వారా కానీ ప్రాజెక్టులు కానీ ప్రజా అవసరాలకు తీసుకునే భూములు కానీ ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి మొన్నటి వరకు 2013 భూసేకరణ చట్టం వరకు కూడా అనేక రకాలుగా ఎప్పటికప్పుడు అవసరాలను బట్టి ఒకప్పుడు నాగార్జున సాగర్ నిర్మాణం జరిగేటప్పుడు భూమికి భూమి ఇచ్చిండ్రు మునిగిపోయిన భూములకి. ఇప్పుడు భూమి లేదు ఇవ్వడానికి. 2013 చట్టంలో అనేకమైన అంశాలు ఉన్నాయి. కంపెన్సేషను నగదు ఏ విధంగా ఇవ్వాలి, రీహాబిలిటేషన్ ఏ విధంగా జరగాలి, వాళ్ళని రీసెటిల్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది చాలా స్పష్టంగా అందులో ఉన్నా కూడా ఆయా రాష్ట్రాలకు ఆ చట్టం ఏం చెప్పింది, మీ రాష్ట్రాల్లో చట్టం తీసుకురండి, కానీ 2013 చట్టం కంటే ఇంకా మెరుగైన చట్టం తీసుకురండి అనే మాట అందులో చెప్తే మెరుగైన చట్టము మన రాష్ట్రంలో వచ్చినట్టుగా మనకు దాఖలాలు లేవు. అందువల్ల ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు. రాను రాను వాస్తవంగా మనం ఒప్పుకోవాలి, మారుమూల ప్రాంతాలలో కూడా భూముల ధరలు పెరిగినాయి. ఒకప్పుడు భూమి శిస్తు కట్టలేక రైతు తన భూమిని సరెండర్ చేసిండు. అట్లాంటి పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. కష్టం చేసి 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 పెట్టుబడి పెట్టి చెమటోడ్చి అంతేందుకు భయానకమైన కరోనా టైంలో రైతులు అందరం కూడా అనేకమైన ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాం, మందులు తీసుకున్నాం, ఇంజక్షన్లు తీసుకున్నాం. కానీ రైతు ఆయన భార్య పంట పొలాలలో పోయిండ్రు, మాస్క్ కూడా పెట్టుకోలే. వాళ్ళకి ఏ విధమైన మందులు అందుబాటులో లేవు. అయినా ఆరోగ్యకరమైన పంట పండించి పండ్లు, కూరగాయలు, స్వచ్ఛమైన పంట అంతా కూడా హైదరాబాద్ లాంటి నగరానికి వాళ్ళే తీసుకొచ్చి సరఫరా చేసిన సందర్భం. అంటే రైతును ఆనాడు ఏ విధంగా రైతు దేశానికి వెన్నెముక అన్నారో కష్టకాలంలో కూడా రైతు ఆ విధంగా తన ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనకు అందించిన సందర్భం ఒకసారి మననం చేసుకోవాలి. పసుపు పంట అంతరించిపోతుంది. పసుపు నాకు తెలిసి కరోనా సమయంలో పసుపును బాగా వాడుకున్నారు. దానివల్ల మంచి ఫలితాలు వచ్చినాయి ఆరోగ్యంగా ఉండడానికి. మిరియాలు కానీ, అల్లం కానీ, ఎల్లిగడ్డ కానీ ఇవన్నీ కూడా మన సాంప్రదాయ పంటలు. ఇవన్నీ మెల్లమెల్లగా సంతరించిపోతున్నాయి. మా నాయక్ గారు అన్నారు చెరుకు పంట విషయంలో, చెరుకు పంట కూడా సాంప్రదాయ పంటనే. సో ఇంకా నేను ఎక్కువగా మాట్లాడకుండా, పెద్దలు మీరు అనేకమైన సూచనలు చేశారు, నేను రాసుకున్నా కూడా. మా పైన గురుతరమైన బాధ్యత ఉంది.
గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ బాధ్యతలు మాకు అప్పజెప్పక ముందు కూడా మాతో అన్నమాట, మీ పైన ఈ బాధ్యత పెడుతున్నా, మీరు జాగ్రత్తగా ఈ కమిషన్ ద్వారా మెరుగైన సూచనలు చేయండి అని చెప్పడమే కాకుండా చివరికి ఈ ధరణిలో అనుభవం ఉన్న సునీల్ గారిని కూడా ఈ కమిటీలో పెడితే బాగుంటుంది. ఈ భూమి సమస్య అనేది నిరంతరం ఉంటుంది కాబట్టి వారిని కూడా అదే దృష్టితో అదే కోణంతో వారిని కూడా మాతో పాటుగా కమిటీలో పెట్టిండ్రు. వారి సూచనలు తీసుకుంటున్నాం. వాణిజ్య వంగడాలను ప్రధానంగా ఎంచుకుంటున్నాడు. అందుకని గతంలో ఒక 16 నుంచి 24 రకాల పంటలు రైతు పండిస్తే ఇవాళ మోనోక్రాప్ సిస్టమ్ వైపు, ఒకే పంట వైపు, ఏక పంట విధానం వైపు మెల్లమెల్లగా కదులుతున్నాం. అది వరి కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, లేకపోతే కంది, పసుపు, ఇట్లాంటి కొన్ని పంటలకు మనం ప్రధానంగా పరిమితమైపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తప్పకుండా రైతుకు మార్కెట్తో అవసరమైతే ఉంది. ఒకటి అప్పు, రెండవది విత్తనాలు, మూడవది మార్కెటింగు, నాలుగవది క్రిమిసంహారక మందులు, ఎరువులు. ఇవి అమ్మేటువంటి వ్యక్తికి రైతుకు ఉండేటువంటి సంబంధాలను ఎట్లా నియంత్రిస్తామన్నదే ఇయాలటి పరిస్థితి. అంటే ఈ రాజ్యాంగ దినం రోజు మనం చర్చ జరుగుతుంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ సంబంధాలను నియంత్రించటంలో ఏం చేయొచ్చు అనేది మనం ఆలోచించవలసిన ప్రశ్న. దానికి రాజ్యాంగం ఉపయోగపడుతుందా లేదా అనేది. గతంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలన్నీ కార్పొరేట్ రంగానికి, మార్కెట్కు అనుకూలంగా, రైతుకు వ్యతిరేకంగా వచ్చిన చట్టాలు. రైతు మీద ఆధిపత్యాన్ని బలోపేతం చేయటానికి, మార్కెట్ ఆధిపత్యాన్ని బలోపేతం చేయటానికి వచ్చినటువంటి చట్టాలు. ఆ చట్టాలను అందరం కూడా తీవ్రంగా మనం వ్యతిరేకించినాం. ఈ వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో ఇవాళ చాలా కీలకం ఏంటంటే రైతుకు వీటి నుంచి రక్షణ ఎట్లా కల్పిస్తామని. లాటిన్ అమెరికాలో ఒక మంచి నానుడి ఉంది. రైతు స్వేచ్ఛగా ఉండవచ్చు, భూమిపై సంపూర్ణమైన హక్కును కలిగి ఉండవచ్చును గాక, కానీ చాలా కీలకమైందంటే ఆ రైతు భూమితో ఏం పండించాలనే విషయాలను నిర్ణయించే అధికారం మాత్రం రైతుకు ఉండటం లేదు. ఈ అధికారము మార్కెట్ నిర్ణయిస్తున్నది. నువ్వేం పండించాలి, ఎట్లా పండించాలి, పండించిన పంటను ఏం చేయాలని నిర్ణయించేది మాత్రం మార్కెటే. ఇది ఒక కొత్త రకమైన భూస్వామ్యం అనేది మళ్ళా ఇవాళ గ్రామాల్లో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆ రోజు మనకు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత భూ సంస్కరణల ద్వారా ఒకరోజుతో జరగకపోయినా క్రమంగా మార్పులు జరిగినాయి. రైతాంగ ఉద్యమాలు ఆ మార్పును చాలా తీవ్రతరంగా తీసుకొని వచ్చినాయి. కానీ ఇవాళటి పరిస్థితుల్లో ఒక కొత్త దృక్పథంతో ఈ సంబంధాలను నియంత్రించడానికి రైతు దృష్టికోణం నుంచి చట్టాలను మనం తేవలసిన అవసరం ఉంది. దీనికి ఇవాళ మనం చర్చ చేయవలసిన 2 అంశాల్లో మొదటిది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత. వాస్తవానికి వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వందైనా ఉత్పత్తి నియంత్రణ, పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు సరఫరా, మూడవది ఏంటంటే ధరల నియంత్రణ పేరుతో కేంద్రం పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంది, వ్యవసాయ విధానాలను తయారు చేస్తుంది. అవసరమైనప్పుడు ఆ అధికారాలను వాడుకుంటుంది, రైతుకు అవసరమైనప్పుడు రాష్ట్రం పేరు పెట్టి తప్పించుకుంటున్నది. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. ఈ నేపథ్యంలో రైతు దృష్టికోణం నుంచి మార్కెట్ను నియంత్రించి రైతును ఆదుకోవటం, రైతును దోపిడీ నుంచి రైతుకు రక్షణ కల్పించటం అనేదే ఇవాళటి చాలా కీలకమైనటువంటి అవసరం. ఈ సమయంలో రైతు రక్షణ కోసం రాజ్యాంగంలోని చాలా ప్రకరణలను, ప్రత్యేకించి ఆదేశిక సూత్రాలు ఏం చెప్తున్నాయంటే న్యాయాన్ని పెంపొందించగల వ్యవస్థలను నిర్మించటం ప్రభుత్వ బాధ్యత, అసమానతలను తొలగించటం ప్రభుత్వ బాధ్యత, శాస్త్రీయమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం ప్రభుత్వ బాధ్యత. ఈ ప్రకరణల వెలుగులో రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు తన అధికారాలను వాడుకొని చట్టం చేయటం తప్ప దీనికి ఇంకొక మార్గం అయితే లేదు. ఇది ఇవాళటి సందర్భంలో వస్తున్నటువంటి అవసరము. ఈ నేపథ్యంలోనే రైతుకు భూమి మీద ఉన్న హక్కులను ఎట్లా కల్పిస్తాం. మొన్నైతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ప్రజావసరాలకు తప్ప ఇంకో దానికి భూమిని మీరు సేకరించకూడదు. ఆ భూమిపై రైతుకున్న హక్కు చాలా కీలకం, దాన్ని గౌరవించవలసిందే అని చెప్పి మళ్ళీ ఆస్తి హక్కును ఇంకొక నేపథ్యంలో ఇవాళ పునరుద్ధరించటం కూడా జరిగింది. అక్కడి నుంచి మొదలుకుంటే
మామూలుగా మనకి ఇవాళ ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్య ఏంటంటే 70-80 దశకంలో రైతులు కొనుక్కున్న భూమికి హక్కు పత్రాలు లేకపోవటం వల్ల వస్తున్న సమస్యలు ఉన్నాయి. వాటికి రక్షణ ఎట్లా ఇస్తామనేది రెండవది. మూడవది, మనం కౌలు రైతుల సమస్యలకు పరిష్కారాలు, అర్థవంతమైన పరిష్కారాలను వెతకవలసిన అవసరం ఉంది. నాలుగవది, చాలా కీలకంగా ఆ మార్కెట్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని, దోపిడీ నుంచి రైతుకు కాపాడటం అనేది చాలా కీలకమైన అంశం. నకిలీ విత్తనాలు అమ్ముతారు, దాన్ని నియంత్రించడానికి చట్టం లేదు. నకిలీ ఎరువుల పురుగుల మందులు అమ్ముతారు, నియంత్రించే చట్టం లేదు. ఫెర్టిలైజర్ కూడా నాసిరకం అందిస్తారు, నియంత్రించే చట్టం లేదు. వ్యవసాయంలో విపరీతమైనటువంటి మితిమీరినటువంటి ఈ పురుగుల మందులు, ఎరువుల వినియోగాన్ని, రసాయనిక ఎరువుల వినియోగాన్ని నియంత్రించడానికి ఏం చేయాలి? ఇవన్నింటి విషయంలో చాలా జాగ్రత్తగా, నేటి పరిస్థితులకు తగ్గట్టుగా మళ్ళీ మనము చట్టపరమైన చర్యల గురించి ఆలోచించాలి. ఒక ప్రభుత్వం కేంద్రం తెచ్చిన ఒక విధానం అయితే సంపూర్ణంగా రైతాంగం దేశవ్యాప్తంగా తిరస్కరించింది. కాబట్టి కొత్త విధానం గురించి ఆలోచించాలి. ఇవాళ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పాత్ర అయితే, బృహత్తరమైన పాత్ర దేశవ్యాప్తంగా ఉంది అని చెప్పి చాలా నేను భావిస్తూ ఉన్నా. ఎట్లాగైతే ఒక వ్యావసాయిక సంబంధాలను మార్చడంలో ఒక పాత్ర పోషించినరో, ఇవాళ ఈ మార్కెట్తో ఉండే సంబంధాలను ప్రజాస్వామికీకరించే ప్రయత్నంలో కూడా మళ్ళీ ఒక పాత్ర నిర్వహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దీనికి సంబంధించిన ఏ సూచన అయినా ఒక రోజుతో వస్తుందని నేను అనుకోవటం లేదు. కానీ ఆలోచన మొదలు పెడితే ఆచరణ నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఇప్పటికే వచ్చిన సూచనలను, ఆందోళనలలో వచ్చినటువంటి రైతుల ఆందోళనల నుంచి వచ్చిన అంశాలను మనం క్రోడీకరించుకోగలిగితే కొన్ని మనం చట్టాలను రూపకల్పన చేయటానికి అవకాశం ఉంది. బహుశా రైతు కమిషన్ ద్వారా మనం ఇట్లాంటి కొన్ని ప్రతిపాదనలను అటు కేంద్రానికి పంపటానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో కూడా ఒక అర్థవంతమైన చర్చకు వాటిని మనం ముందుకు తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఒక చర్చకు అవకాశం కలుగుతున్నప్పుడు అర్థవంతమైన పరిష్కారం సాధ్యమవుతుందనే విశ్వాసంతో మాట్లాడుతున్నాం తప్ప దానికి ఇంకొక కారణం ఏం లేదనేది కూడా ఈ సందర్భంగా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఆఖరిగా నేను మొత్తం చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజ్యాంగ మనం దినం జరుపుకుంటున్న నేపథ్యంలో రైతుల గురించి రాజ్యాంగంలో ఏముంది అని అంటే చాలా ఉంది, వెతికితే చాలా ఉంది. వెతకదలుచుకుంటే చాలా చూడదలుచుకుంటే చాలా చూడవచ్చు. దాన్ని పునరుద్ధరించటం దేనికోసం అనేదే కీలకమైన ప్రశ్న. దేనికోసం దాన్ని, రాజ్యాంగాన్ని రైతు కోసం చూడాలి, రైతు దృష్టికోణం నుంచి చూడాలి అంటే మార్కెట్ నేపథ్యంలో రైతు ఎదుర్కొంటున్నటువంటి అణిచివేతలు, వివక్ష, నిర్లక్ష్యం నుంచి రక్షణ కల్పించే లక్ష్యంతో ఆ రాజ్యాంగ ప్రకరణలను పునరుద్ధరించుకోవటం, వాటి నుంచి కొత్త చట్టాలకు రూపకల్పన చేయటమే ఇవాళటి బాధ్యత అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అది గతంలో ఎట్లాగైతే భూ సంస్కరణల గురించి ఆలోచించగలిగినరో, ఇవాళ ఈ నేపథ్యంలో కూడా చట్టాల గురించి ఆలోచించగలిగే శక్తి ఉందని నమ్మి మీ మీద ఎక్కువ భారం పెడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేయదలిచిన. ఆ పని మనం సీరియస్గా చేద్దాం. ఇది మీదంటే మీ మీదని కాదు, మీ ద్వారా మేమందరం కూడా ఈ విషయాలను లేవనెత్తాలని, మాట్లాడాలని, పరిష్కారానికి ఓ ప్రయత్నం చేయాలని కూడా ఆశిస్తున్నాం. ఆ విషయము తప్పకుండా మీరు కూర్చున్నప్పుడు నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలే మనం తయారు చేద్దాం. ఇందులో కొన్ని కేంద్రం తయారు చేయవలసిన అవసరం ఉంది. స్పష్టంగా ఒత్తిడి పెడదాం, అడుగుదాం కేంద్ర ప్రభుత్వం. మరి మనం ఈ సందర్భంలో రైతుల కోణం నుంచి ప్రత్యామ్నాయాలను పెంపొందించే ప్రయత్నం మనం చేయగలుగుతాం, చెయ్యాలి అని చెప్పి కూడా నేను భావిస్తూ, దానికి మా అందరి సహకారం ఉంటుంది. అట్లాంటి పరిష్కారాలను వెతకగల వేదికగా ఇది ఉంది కాబట్టి దాన్ని సమిష్టిగా ప్రయత్నం చేద్దామని చెప్పి మీకు ఒక సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. రాజ్యాంగ మనం చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి డాక్యుమెంట్గా మనం చూస్తాం. ఎందుకంటే రాజ్యాంగం అనేది మొత్తం భారత ప్రజల స్వాతంత్రోద్యమంలో వ్యక్తమైన ఆకాంక్షల యొక్క ప్రతిరూపం. కాబట్టి ప్రజలు అప్పుడు, అది గ్రామీణ ప్రజలు కావచ్చు, పట్టణాల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, నగరాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మైనారిటీలు కావచ్చు,
వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ వివిధ రూపాల్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నప్పుడు, ముఖ్యంగా ఆదివాసీలు కూడా కావచ్చు, వాళ్ళ ఆకాంక్షలు ఏవైతే వ్యక్తమైనాయో బ్రిటిష్ కాలంలో అవి ఎట్లయితే నెరవేరలేదో వాటి నుంచి బయటపడడం కోసం చాలా ఉద్యమాలు చేశారు. అది అహింసాయుతంగానూ జరిగినాయి, హింసాయుతంగానూ జరిగినాయి, సాయుధ పోరాటాలు జరిగినాయి. ఈ అన్ని తర్వాత రాజ్యాంగ సభ ఒక 2 ఏళ్ల పాటు చాలా విషయాల్ని చర్చించి అనేక వాదోపవాదాలు పడి ఇబ్బందులు పడి భిన్నాభిప్రాయాలు ఉండి కానీ ఏకాభిప్రాయంతో వీలైన కాడికి రాజ్యాంగాన్ని డాక్యుమెంట్ చేశారు. అది అమల్లోకి రావడం 1950 జనవరి 26 నుంచి వచ్చిన 3 నెలల ముందే 2 నెలల ముందే తయారైంది కనుక మనం రాజ్యాంగ దినోత్సవంగా దీన్ని జరుపుకుంటున్నాం. అయితే నా అబ్జర్వేషన్లో రాజ్యాంగం దానంతటా అది అమలు చేయదు కనుక, అమలు కావడం దానికి ఒక ఫ్రేమ్వర్క్ అవసరం కనుక వివిధ చట్టాలు ఆ రాజ్యాంగం పరిధిలో వచ్చినాయి. అంటే వివిధ ప్రజా సమూహాలకు సంబంధించి వివిధ అంశాలకు సంబంధించినటువంటి చట్టాలు వచ్చినాయి. కాబట్టి ఆ చట్టాలని అమలు చేయడము అనేటువంటిది, ఆ చట్టాల స్ఫూర్తితో అమలు చేయడం అనేటువంటిది రాజ్యాంగాన్ని అమలు చేయడంగా జనరల్గా మనం భావిస్తాం. రాజ్యాంగ స్పిరిట్తో ప్రభుత్వాలు నడుస్తున్నాయా లేదా అని చూసేది రాజ్యాంగం పరిధిలో వచ్చేటువంటి చట్టాలు ఎట్లా అమలవుతున్నాయి, ప్రజలకు అవి ఏ మేరకు మేలు చేస్తున్నాయి, ఎంత హాని చేస్తున్నాయి, లేకపోతే ఎట్లా ఆటంకంగా కూడా ఉన్నాయి కొన్నిసార్లు అనేటువంటిది దాన్ని బట్టే ఉంటుంది. కానీ విషాదం ఏమిటంటే గత 75 ఏళ్లలో రైతాంగానికి సంబంధించి ఒక్క చట్టబద్ధ హక్కు కూడా రాజ్యాంగం పరిధిలో రాలేదు. ఒక్క చట్టబద్ధ హక్కు కూడా నాకు కనిపించలేదు. ఉదాహరణకి వ్యవసాయంలో చాలా కీలకమైనటువంటిది సహజ వనరు అయినటువంటి భూమి. వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి, నేను ఇంకేం వృత్తి చేయను, వ్యవసాయాన్ని ఊళ్ళో ఉండి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు కొంత సాగు భూమి కావాలి అని అంటే హక్కుగా పొందే ఏమీ లేదు. ప్రభుత్వాలు భూమి పంపిణీ చేయాలనుకుంటే భూమి పంపిణీ పథకాలు ప్రవేశపెడితే కొంత భూమి దక్కచ్చు, లేదా భూగరిష్ట పరిమితి చట్టం లాంటిది 1973లో వచ్చినట్టుగా ఒక చట్టం తెస్తే ఆ చట్టాన్ని సీరియస్గా అమలు చేస్తే మిగులు భూములు తేల్చి ఆ భూమి పంపిణీ చేస్తే భూమి దక్కచ్చు. అది తప్ప ఎవరైనా వ్యవసాయం చేయాలనుకుంటే ఇప్పుడు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మీ సొంత వనరులతో డబ్బులుంటే భూమి కొనుక్కోవడం, లేదనుకుంటే కౌలుకు తీసుకొని పనిచేయడం. అంతే తప్ప నేను సహజంగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుంటాను అని అంటే భూమిని ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. డాక్టర్ అంబేద్కర్ ఏమన్నారంటే భూమిని జాతీయం చేద్దాం, వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే వాళ్ళకి ఇద్దామని చెప్పారు ఆయన. కానీ అప్పుడు ఆ ప్రతిపాదనని రాజకీయ పక్షాలు వ్యతిరేకించినాయి. భూమిని జాతీయం చేస్తుంటే వ్యవసాయం చేసే వాళ్ళ చేతుల్లోకి భూమి హక్కుగా వచ్చి ఉండేది, కానీ అది రాలేదు. ఇప్పుడు భూమి కావాలంటే కొనుక్కోవాలి, లేదా కౌలుకు చేసుకోవాలి. ఇదొక లిమిటేషన్ మనకి రైతాంగంలో కనపడుతుంది. రెండవది ఏంటంటే, సరే భూమి కౌలుకు చేసుకునే వాళ్ళ సమస్య చూస్తే కౌలుదారుల కోసం చట్టాలు వచ్చినాయి, అమలు కాలేదు. కౌలుదారులకు ఏ హక్కు లభించలేదు. ఆఖరికి మన 2011లో ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకున్న భూ అధికృత సాగుదారుల చట్టం, కౌలు రైతుల చట్టం, గుర్తింపు చట్టం కూడా అంతిమంగా ఒక ప్రభుత్వం 2016 నుంచి అమలు చేయడం మానేసింది. ఇప్పుడు 8 ఏళ్ళు అయిపోయింది. అంటే కౌలు రైతుల్ని గుర్తించాలి అని తెచ్చిన అసెంబ్లీ చట్టాన్ని ఒక ప్రభుత్వం అర్ధాంతరంగా క్యాబినెట్లో నిర్ణయం చేసుకొని, లేదా ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసేసుకొని ఆపేయచ్చు అనమాట. అంటే రాజ్యాంగం దానికి ఎటువంటి రక్షణ ఆ చట్టానికి కల్పించలేదు. అంతిమంగా 8 ఏళ్ల నుంచి కౌలు రైతులకి గుర్తింపు లేదు, వాళ్ళకి సహాయం లేదు, వాళ్ళ క్రైసిస్ వాళ్ళది ఉంది అనేది ఒక సమస్య. మూడవది పెట్టుబడి సాధారణంగా 1969లో ఆ ప్రాంతంలో బ్యాంకుల్ని జాతీయం చేసినప్పుడు పేద ప్రజలకి పెట్టుబడి అందట్లేదు కనుక ప్రభుత్వాల్ని జాతీయం చేస్తే పేద ప్రజలకి చట్టాల ప్రకారం పెట్టుబడి అందుతుంది అని బ్యాంకుల్ని జాతీయం చేసినప్పుడు మనకి చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా పంట రుణం అనేటువంటిది పెట్టుబడిగా హక్కు కాదు. అది బ్యాంకు అధికారుల విచక్షణ మీద మాత్రమే నడుస్తున్నది.